గోర్చిక్కుడు కూర విషమైందట, గోకరకాయ కూర. ఒకే కుటుంబంలో ముగ్గురు చచ్చిపోయారట, మరో ముగ్గురి పరిస్థితి విషమం. అది ఇట్టెట్లా జరిగింది? ఇగో గ్రామాన్ని ఎక్కడిది? కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా సిరవార తాలూకా కడోని తిమ్మాపూర్లో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రమేష్ నాయక్ తన 2 ఎకరాల పొలంలో సీడు పత్తిని సాగు చేసిండట. కుటుంబ అవసరాల కోసం కొంత భాగంలో కూరగాయలు వేసిండట. అందులో కాసిన గోరు చిక్కుడు కాయలను ఆదివారం ఇంటికి తీసుకురాగా సోమవారం రాత్రి వండుకున్నారట. 6 కుటుంబ సభ్యులు తిన్నారట. తెల్లవారుజామున వాంతులు విరోచనాలు అయినాయట. దీంతో గ్రామస్తులు లింగసుగూరు తాలూకా ఆసుపత్రికి తీసుకుపోయారట. చికిత్స జరుగుతుండగానే రమేష్ నాయక్ కూతుర్లు దీప, నాగమ్మ చచ్చిపోయారట. భార్య పద్మ, కుమారుడు కృష్ణ, మరో కూతురు చైత్ర తీవ్ర అస్వస్థత గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం ఇంకో ఆసుపత్రికి తీసుకుపోయారట. అసలు ఎంత ఘోరం చూడండి. ఇదేమైందంటే పొలంలో కొన్నాళ్ల క్రితం పంటకు పురుగుల మందు పిచికారీ చేసిరట. ఈ కారణంగా గోరు చిక్కుడు విషతుల్యమై ప్రాణాలు తీసి ఉంటుందట. చూడండి, అందుకే కూరగాయలు తీయంగానే ఆ వేడి నీళ్ళలో మంచిగా కడుక్కొని తర్వాతనే వండుకునే ప్రయత్నం చేయాలి. ఏది ఆర్గానిక్ లేదు, తొక్కలేదు, అన్నీ గవే. సో చాలా జాగ్రత్త. గ్రామాల్లో అయితే దొరుకుతుందేమో, ఇప్పుడు గ్రామాల్లో కూడా మొత్తం అంతా చల్లుతూనే ఉన్నారు. చూడండి, ప్రాణాలే పోయినాయి. ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాహారం తిని ఆసుపత్రి పాలయ్యారట. ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి తీవ్ర అస్వస్థత. ఒకరు చచ్చిపోయారట ఆల్రెడీ, మిగిలిన వారికి కొనసాగుతున్నదట. ముగ్గురి పరిస్థితి విషమం. మృతుడు ఆర్టీసీ కండక్టర్. హైదరాబాద్లోని వనస్థలపురంలో విషాదం. చూడండి ఎంత ఘోరమో. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని వేడి చేసుకుని తిని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ఒకరు మరణించగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్లోని వనస్థలపురం పరిధిలో జరిగిన ఈ ఘటన బాధితులు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఫలక్నుమా ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తుండు శ్రీనివాస్ యాదవ్. ఆయన వయసు 46. ఆయన భార్య రజిత 38 సంవత్సరాలు. ఫ్రిడ్జ్లో పెట్టింది తింటే చచ్చిపోయింది, నాకు అర్థం కాదు. అందరూ చాలామంది తింటూనే ఉంటారు కదా. కూతుర్లు 15 సంవత్సరాలు ఒక అమ్మాయి, 17 సంవత్సరాలు ఒక అమ్మాయి, జస్మిత, లహరి. చింతలకుంటలోని ఆర్టీసీ కాలనీలో వీళ్ళు నివాసం ఉంటున్నారట. రజిత సోదరుడు సంతోష్ కుమార్, భార్య రాధిక, కుమార్తెలు పూర్విక, కృతజ్ఞ, శ్రీనివాస్ యాదవ్ తల్లి గౌరమ్మ. బోనాల సందర్భంగా జూన్ 20వ తేదీన ఆదివారం శ్రీనివాస్ యాదవ్ ఇంటికి వచ్చిరట. పండగ నేపథ్యంలో శ్రీనివాస్ యాదవ్ తెచ్చిన చికెను, మటను, బోటి కుటుంబ సభ్యులు 9 మంది తిన్నారట. తిన్న తర్వాత మిగిలిందట, కొంత మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిరట. సోమవారం ఉదయం అదే మాంసాహారాన్ని వేడి చేసుకుని మళ్ళీ తిన్నారట. అనంతరం అందరూ వాంతులు విరోచనాలతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురై సోమవారం సాయంత్రానికి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిరట. బాధితులందరి బీపీ పడిపోవడంతో అందరినీ ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కానీ శ్రీనివాస్ యాదవ్ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుండగా శ్రీనివాస్ తల్లి గౌరమ్మ, భార్య రజిత, కుమార్తె జస్మిత పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేనే బాధితుల పరిస్థితి పైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఏంది అసలు ఈ ఘోరం ఏంది? అసలు ఇదేమన్నా ఎవరైనా కలిపిర్రా, లేకపోతే నిజంగానే ఏమైనా జరిగి ఏదన్నా అది ఏమైనా పాయిజన్ అయిందా ఫుడ్ ఏమన్నా? ఆదివారం రాత్రి దాకా తిన్నది సోమవారం పొద్దుగాలకి విషయం ఎట్లయితుంది?